గ్రామ సరిహద్దులు ఏమైనా అనుమానం ఉంటే స్కెచ్తో కలిపి సంబంధిత అధికారికి రిపోర్ట్ చేయాలి. పాస్పోర్ట్తో ఉన్న సర్వే సంఖ్యలు సర్వే వేసిన సంఖ్యల మధ్య తేడా ఉంటే పార్టీ ఆఫీసర్కు రిపోర్ట్ చేసి అవసరమైతే గ్రామాన్ని నూతనంగా కొలవడానికి అనుమతిస్తారు. శరీర కష్టంతో తీసుకున్న నీటితో పండే భూములను ఖరాబ్ భూములుగా ప్రకటించాలి. వర్గీకరణ పొడి ఇతర కొలతలు ఒక సర్వేయర్ చేయాలి. కానీ ప్రత్యేక పుస్తకాలు తయారు చేయాలి. పోరంబోకు భూములు పొడి చేసినప్పుడు పక్కా పుస్తకం అవసరం లేదు. పట్టా పుస్తకంలోనే గణించవచ్చును. పొడి చేసిన సర్వే నెంబర్లు భూసార వర్గీకరణను పట్టా పుస్తకంలో నమోదు చేయాలి. గ్రామ టాల్స్ మేనేజర్ ఆధారంగా లెక్క కట్టినప్పుడు 5 నుండి 10% తేడా ఉంటే కమిషనర్ అనుమతితో మొత్తం రివిజన్ సర్వే చేయాలి. కొత్త టిప్పన్ పక్క పుస్తకాలను గీయాలి. రివిజన్ సర్వేలో కూడా సెటిల్మెంట్లు విధంగా ప్రకటన చేసి పట్టాదారులకు నోటీసు అందించాలి. ఇది మనకు రివిజన్ సర్వే. ప్రతి 15 సంవత్సరాలకు ఒకసారి రివిజన్ సర్వే అనేది చేయాలి. తర్వాత కమిషనర్ అనుమతి తీసుకొని కార్యక్రమం స్టార్ట్ చేయాలి. సర్వే రాళ్ళను పునఃపరిశీలించాలి. లేని చోట పాతించి ఒకవేళ అతడు సహకరించకపోతే ఎంఆర్ఓకి ఫిర్యాదు చేయాలి. గ్రామంలో ప్రతి సర్వే నెంబర్ విస్తీర్ణం టాస్క్ ఫోర్స్ ఆధారంగా గణన చేయాలి. తర్వాత 5% మించితే నూతనంగా సర్వే చేయాలి. సర్వే నెంబర్లో పోర్ట్ ఖరాబ్ను పునఃపరిశీలించాలి. మార్పులుంటే నమోదు చేయాలి. పొలం నిర్ణీత పరిమాణంలో ఉన్నాయా లేక పరిశీలించాలి. తర్వాత దాని పానీ క్లాస్ నీటి వనరులు చేరకపోతే దాన్ని ఖరాబ్ భూమిగా ప్రకటించాలి. రోడ్లు, లైన్లు, కాల్వలు ఉన్న సర్వే నెంబర్లకు ప్రత్యేక పొలంగా చూపించాలి. రోడ్ల మరమ్మతుల కోసం కంకర రాళ్ళు తీసుకుపోయి స్థలాన్ని ప్రత్యేక సర్వే నెంబర్గా చూపాలి. ప్రభుత్వ భూములు అక్రమాలు ఉంటే సంబంధిత అధికారికి తెలియాలి. కొత్త పోర్ట్ నెంబర్లను సబ్ డివిజన్ సర్వే నెంబర్లుగా చేయాలి. కేటాయించిన భూముల్లో వ్యవసాయం జరగకపోతే ప్రభుత్వ భూమిగా నమోదు చేయాలి. కొలతలు లేని భూముల విషయంలో ఏమైనా సందేహం ఉంటే తప్పకుండా మళ్ళీ కొలతలు జరపాలి. గ్రామ సరిహద్దులో అనుమానం ఉంటే స్కెచ్తో కలిపి పార్టీ ఆఫీసర్కు రిపోర్ట్ చేయాలి. టాస్లో ఉన్న సర్వే సంఖ్యలు సర్వే వేసిన సంఖ్యల మధ్య తేడా ఉంటే సంబంధిత ఆఫీసర్కు రిపోర్ట్ చేయాలి. అవసరమైతే గ్రామాన్ని నూతనంగా కొలవడానికి అనుమతి ఇస్తారు. శరీర కష్టంతో నీటిని తీసుకొని పండే భూములను ఖరాబ్ భూమిగా ప్రకటించాలి. ఖుష్కీ భూమిగా ప్రకటించాలి. వర్గీకరణ పొడి ఇతర కొలతలు ఒక సర్వేయర్ చేయరు. కానీ ప్రత్యేక పుస్తకాలు తయారు చేయాలి. పోరంబోకు భూములు పొడి చేసినప్పుడు పక్కా పుస్తకం అవసరం లేదు. పట్టా పుస్తకంలోనే గణించవచ్చు. పొడి చేసిన సర్వే నెంబరు భూసార వర్గీకరణకు పట్టా పుస్తకంలో నమోదు చేయాలి. గ్రామంలో ట్రాల్ మేర్స్ ఆధారంగా లెక్క కట్టినప్పుడు 5 నుంచి 10% తేడా ఉంటే కమిషనర్ అనుమతితో మొత్తం రివిజన్ సర్వే చేసి కొత్త టిప్పన్ బుక్, పక్కా బుక్లను తయారు చేయాలి. రివిజన్ సర్వేలో కూడా సెటిల్మెంట్స్ విధంగా ప్రకటనలు చేసి పట్టాదారులకు నోటీసులు ఇవ్వాలి. ఇది రివిజన్ సర్వే. తర్వాత మనకు వచ్చేసి తెలంగాణ అండ్ డిఎన్ఓ సిస్టంలో డిఫరెన్స్. తర్వాత ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ మరియు బౌండరీ చట్టమ్స్. ఇందులో తెలంగాణకు 1/8/1959 నుంచి వర్తింపు అయినవి. ఇందులో ప్రధాన సెక్షన్ 4 సర్వే అధికారిని రాష్ట్ర ప్రభుత్వం నియమించగలదు. వ్యక్తిగత కార్యాలయం ద్వారా కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు నియమించవచ్చు. తర్వాత సెక్షన్ 4(1) నియమించిన అధికారి ప్రభుత్వ పరిధి ప్రభుత్వం నిర్ణయించగలదు. అధికారి ఏం చేయాలన్నా ప్రభుత్వం చెప్తుంది. తర్వాత గెజిటెడ్ 5 సెక్షన్ 5 గెజిటెడ్ ప్రకటన ద్వారా భూములు సర్వేకు ఉత్తర్వులు ఇవ్వగలరు. తర్వాత సెక్షన్ 6(1) భూమి సర్వే ప్రకటనకు ఆసక్తి గల వారిని సర్వే సమయానికి హాజరు కావాలని కోరుతూ నోటీసులు ఇవ్వాలి. సెక్షన్ 6(2) పై ప్రకటనను చట్టబద్ధమైన నోటీసుగా పరిగణించవచ్చు. సెక్షన్ 7 సర్వే అధికారులు నిర్ణీత పద్ధతిలో సర్వే నిర్వహించాలి. సెక్షన్ 9(1) తగాదా లేని భూముల రికార్డులు చేయగల అధికారం. సెక్షన్ 9(2) పై నిర్ణయాన్ని ప్రభావితులకు నోటీసులు ఇవ్వాలి. సెక్షన్ 10 తగాదా భూములను విచారణ చేసి నిర్ణయం ఇవ్వగల అధికారము. నిర్ణయంను 90 రోజుల లోపు అప్పీల్ చేయవచ్చు. సెక్షన్
11(1) అప్పీల్ అధికారి అర్జీలను స్వీకరించి విచారణ చేస్తారు. సెక్షన్ 11(2) నిర్ణయానికి సంబంధించిన రికార్డులను అందుబాటులో ఉంచాలి. సెక్షన్ 12A నోటీసులు వచ్చిన 3 నెలల్లో అప్పీల్ చేయాలి. సెక్షన్ 12B ఆలస్యానికి కారణం చూపితే ఆలస్యంగా అర్జీ స్వీకరణ సాధ్యమే. సెక్షన్ 13 సర్వే పనులు ముగిసినట్లు గెజిటెడ్ ప్రకటన చేయాలి. సెక్షన్ 14 నష్టపోయిన వారు 3 సంవత్సరాల లోపు కోర్టులో దాఖలు చేసుకోవచ్చు. సెక్షన్ 15 సర్వే రాళ్లు నిర్వహించుటకు రిజిస్టర్ పట్టాదార్ బాధ్యత. సెక్షన్ 15(2) మరమ్మతులకు ముందు 15 రోజుల ముందు సంబంధిత రైతుకు నోటీసులు ఇవ్వాలి. సెక్షన్ 16 గ్రామ అధికారి సర్వే గుర్తుల పరిరక్షణలో బాధ్యత వహిస్తాడు. సెక్షన్ 22 భూమిలోకి ప్రవేశించిన నిరోధాలను తొలగించమని చెప్పే అధికారము. ఇక్కడ సెక్షన్ 4(1) ప్రభుత్వం ఎవరినైనా అధికారిగా నియమించవచ్చు. 4(2)లో ప్రభుత్వం నిర్ణయించిన పరిధి మేరకే అతను పనిచేయాలి. సెక్షన్ 5 గెజిటెడ్ నోటిఫికేషన్ అనేది భూమి సర్వే గురించి నోటిఫికేషన్ ప్రభుత్వం ఇస్తుంది. తర్వాత సెక్షన్ 6(1) భూమి సర్వే ప్రకటనకు ఆసక్తి గల వారు సమయానికి చేరుకోవాలని నోటీసు ద్వారా కానీ దండోర ద్వారా కానీ మనం పబ్లిష్ చేయాలి. దీన్ని సెక్షన్ 6(1) ప్రకటనలో ఇచ్చిన ప్రకటనను చట్టబద్ధమైన నోటీసుగా పరిగణించి సంబంధిత వారు రావాలి. తర్వాత సెక్షన్ 7 సర్వే అధికారులు నిర్ణీత పద్ధతిలో సర్వేను జరిపించాలి. సెక్షన్ 9 తగాదా లేని భూములకు రికార్డు చేయగల అధికారం. సెక్షన్ 9(2) పై నిర్ణయాన్ని ప్రభుత్వం మనం తగాదా లేని భూమిలో ఏదైనా సర్వే చేస్తే దానికి సంబంధించిన దాన్ని నోటీసులు సంబంధిత రైతులకు నోటీసులు ఇవ్వాలి. తర్వాత తగాదాలున్న భూములను విచారణ చేసి నిర్ణయం ఇవ్వగల అధికారం. తగాదా లేని భూములకు చేసేది 9th సెక్షన్, తగాదా ఉన్న భూములకు చేసేది 10th సెక్షన్. దీన్ని మనం చేసి విచారణ ఇవ్వగల అధికారం ఉంటుంది. దాన్ని మనం 90 రోజుల్లోపు దాన్ని చేయాలి. 10లో 11(1)లో అప్పీల్ అధికారులు అర్జీలను స్వీకరించి విచారణ చేస్తారు. అది ఒకవేళ 90 రోజుల లోపు మనం పైకి అధికారులకు రికార్డు ఇచ్చిన తర్వాత ఆ అధికారి 90 రోజుల దాన్ని స్వీకరించి దాన్ని మళ్ళీ విచారణ జరుపుతారు. నిర్ణయానికి సంబంధించిన రికార్డులను మళ్ళీ అధికారి ఏం నిర్ణయం తీసుకున్నారో దానికి సంబంధించిన రికార్డులను అందుబాటులో ఉంచాలి. సెక్షన్ 11(2) తర్వాత సెక్షన్ 12Aలో నోటీసులు వచ్చిన 3 నెలల లోపు అప్పీల్ చేయాలి. ఏమైనా ప్రాబ్లం ఉన్నదంటే దాన్ని వాళ్ళు 3 నెలల లోపు అప్పీల్ చేసుకోవాలి. ఒకవేళ ఆలస్యానికి సరైన కారణం చూపితే 3 నెలల తర్వాత కూడా అప్లికేషన్ సాధ్యమే. తర్వాత సెక్షన్ 13 సర్వే పనులు ముగిసినట్టు ప్రభుత్వం గెజిటెడ్ ప్రకటన చేయాలి. తర్వాత సెక్షన్ 14 నష్టపోయిన వారు 3 సంవత్సరాల లోపు కోర్టులో దాఖలు చేసుకోవచ్చు. సెక్షన్ 15(1) సర్వే రాళ్లు నిర్వహించుటకు రిజిస్టర్ పట్టాదారు ఎవరైతే రైతు ఉంటాడో ఆ రైతుదే బాధ్యత. సెక్షన్ 15 మరమ్మతులకు ముందు 15 రోజుల్లో నోటీసులు ఇవ్వాలి. మరమ్మతు సర్వేకి వెళ్తున్న ముందు 15 రోజుల ముందు నోటీసులు జారీ చేసి వెళ్ళాలి. తర్వాత గ్రామ అధికారి సర్వే గుర్తులను పరిరక్షించడం, ఇది సెక్షన్ 16. తర్వాత భూమిలో ఏదైనా అవరోధాలు కొలవడానికి ఇబ్బంది ఉంటే దానికి సంబంధించిన వాటిని తొలగించే అధికారం, ఇది సెక్షన్ 22. ఇవి ఆంధ్రప్రదేశ్ బౌండరీ చట్టం 1923 ఇవి. తర్వాత భూసేకరణ, భూ బదలాయింపు, ల్యాండ్ అలైనేషన్, ప్రభుత్వ భూమి ఇతర ప్రభుత్వ శాఖలకు ప్రభుత్వ సహకారంతో సంఘాలకు లేదా ప్రభుత్వ బదలాయించడం, దీన్ని అలైనేషన్ అంటారు. ఈ బదలాయింపునకు విలువ ఉండదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్ భూములు ఇవ్వబడతాయి. దీన్ని రెవెన్యూ శాఖ ద్వారా నోటిఫికేషన్ జారీ చేస్తారు. ఇది సర్వే బౌండరీ యాక్ట్ 1903 ప్రకారం అధికారిక సర్వే అవసరం లేకుండా జరగవచ్చు. కానీ ఈ పట్ట ఉన్న భూములు ఉన్న చోట అయితే అలైనేషన్ చేయాలంటే చట్టం ప్రకారం నోటీసులు జారీ చేయాలి. ఇది భూ బదలాయింపు. తర్వాత మనకు భూసేకరణ, ప్రభుత్వ అవసరాల కోసం భూమిని మాలికల నుండి తీసుకొని పట్టాదారుల నుంచి తీసుకొని అభివృద్ధి, నీటిపారుదల, రవాణా శాఖ, పాఠశాలలు, ఇళ్ల స్థలాలు మొదలైన వాటికి ఉపయోగపడుతుంది. ఈ భూమిని తీసుకునే సమయంలో పట్టాదారులకు నష్టపరిహారం తప్పనిసరిగా చెల్లించవలసి ఉంటుంది. సర్వే ప్రక్రియలో అత్యంత జాగ్రత్త అవసరం. ఇది మనము భూమిని ప్రభుత్వం ప్రజల అవసరాల కోసం, అభివృద్ధి కోసం, నీటిపారుదల కోసం, పాఠశాల కోసం, ఇళ్ల స్థలాల కోసం, రోడ్ల కోసం, కాలువల కోసం, ఇవన్నిటి గురించి తీసుకుని
దానికి నష్టపరిహారం చెల్లించడాన్ని భూసేకరణ అంటారు. భూసేకరణలో మనకు ముఖ్యంగా ఒక 5 ఉంటాయి. భూసేకరణలో ఫస్టు భూమి సేకరణల ప్రక్రియలో దశలు. ఫస్ట్ ప్రభుత్వం ఒక డ్రాఫ్ట్ నోటిఫికేషన్ సెక్షన్ 41 ఎల్ఆర్ యాక్ట్ ప్రకారం భూమి తీసుకునే గ్రామము, సర్వే నెంబర్లు, భూమి వివరాలు, రైతుల వారీగా, గ్రామాల వారీగా, గ్రామాల వారీగా అనేది దాన్ని ఫస్ట్ ఒక నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత డీడీ స్టేజ్, డ్రాఫ్ట్ డిక్లరేషన్ స్టేజ్. డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత వెంటనే డ్రాఫ్ట్ డిక్లరేషన్ కోసం పూర్తి వివరాలను సిద్ధం చేయాల్సి, ఈ ఖచ్చితమైన విశ్లేషణ కోసం సర్వే చేసి అనుభవదారుల పేర్లు, భూమి పరిమాణం, సరిహద్దు వివరాలు సేకరించాలి. సర్వే ప్రారంభానికి ముందు గ్రామాన్ని సందర్శించి సర్వే అండ్ బౌండరీ యాక్ట్ ప్రకారం సెక్షన్ 61 ప్రకటన ఇవ్వాలి. ఆ గ్రామంలో నజారా ద్వారా దండోరా మాదిరిగా తెలియజేసి వివరాలను నకలు గ్రామ బహిరంగ ప్రదేశాల్లో అంటించాలి. వివో ద్వారా ధృవపరిచి చేయాలి. తర్వాత సర్వే చేసిన ఈ కింది రికార్డులను సిద్ధం చేయాలి. తాత్కాలిక భిన్నం ఎఫ్ఎంబి నకలను 2 సెట్లు, శాశ్వత భిన్నము ఎఫ్ఎంబి నకలను 3 సెట్లు, తాత్కాలిక సబ్ డివిజన్ స్టేట్మెంట్స్ 2, శాశ్వత సబ్ డివిజన్ స్టేట్మెంట్స్ 3 సెట్లు. బిఫోర్ క్లబ్బింగ్ 2 కాపీస్ 2 సబ్ డివిజన్ స్టేట్మెంట్స్ అవసరం. ఈ పీవీ స్టేజ్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత సర్వేకి వెళ్ళేటప్పుడు ఒక గ్రామం యొక్క గ్రామ అధికారులకు, పట్టాదారులకు నోటీసులు ఇచ్చి సర్వేకి వెళ్ళి ఆ యొక్క రికార్డులను తయారు చేసి వాటిని తాత్కాలిక ఎఫ్ఎంబీలను 2 సెట్లు, శాశ్వత ఎఫ్ఎంబీలను 3 సెట్లు, తాత్కాలిక సబ్ డివిజన్ స్టేట్మెంట్లను 2 సెట్లు, శాశ్వత 3 సెట్లు ఇవన్నిటిని తయారు చేయాల్సి ఉంటుంది. తర్వాత ప్రైమరీ వాల్యుయేషన్ పీవీ స్టేజ్ అంటే భూమి యొక్క విలువను ముందుగానే అంచనా వేయడం జరుగుతుంది. దాని యొక్క భౌగోళిక స్థితులు, భూమి రోడ్డుకి ఎంత దూరం ఉంది, దాన్ని అన్నింటిని పరిగణన తీసుకొని ఆ వాల్యూను అనేది ల్యాండ్ అక్విజిషన్ ఆఫీసర్ గారు దాన్ని చేయడం జరుగుతుంది. తర్వాత అవార్డ్ స్టేజ్ అంటే ఇన్ కేసు ఎంతైతే దానికి నష్టపరిహారం ఉంటుందో ఆ నష్టపరిహారాన్ని సంబంధిత పట్టాదారులకు చెల్లించడం జరుగుతుంది. తర్వాత పోస్ట్ అవార్డు అనంతరం ప్రక్రియలు భూమి రిజిస్ట్రేషన్ చేయడము లేదా లేఅవుట్ నిర్మాణాలు మొదలుపెట్టడానికి భూమి పోస్ట్ అవార్డు చేసిన తర్వాత వాళ్ళ భూమిని ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకొని తర్వాత నెక్స్ట్ సెక్షన్ 30 నోటిఫికేషన్ గెజిటెడ్ సర్వే అయిపోయిందని చెప్పేసి ఒక నోటిఫికేషన్ ఇస్తుంది. తర్వాత ఫైనల్ సర్వే పూర్తి అయిన తర్వాత వాటన్నిటికి సంబంధిత రైతులకు ఫైనల్ చెక్ మెమో అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది మనకు భూసేకరణ ప్రక్రియలో ప్రాసెస్. ఫస్ట్ డ్రాఫ్ట్ నోటిఫికేషన్, డ్రాఫ్ట్ డిక్లరేషన్, ప్రైమరీ వాల్యుయేషన్, అవార్డ్ స్టేజ్, పోస్ట్ అవార్డ్ స్టేజ్, తర్వాత సెక్షన్ 13 నోటిఫికేషన్, తర్వాత ఫైనల్ చెక్. ఇవన్నీ అయిపోతే భూసేకరణ దశలు అయిపోయినట్టు. తర్వాత బ్రీఫ్ నోట్స్ ఆఫ్ ల్యాండ్ అక్విజిషన్. సబ్ డివిజన్లో 3 దశలు జరుగుతుంది. భూసేకరణ నిమిత్తం పీడబ్ల్యూ, ఇరిగేషన్ మొదలైన శాఖలను పలానా గ్రామంలో పలానా సర్వే నెంబర్లో సుమారు ఎంత భూమిని సేకరించాలో తెలియజేస్తూ భూపటాన్ని మరియు వివరాలను పట్టికను ల్యాండ్ అక్విజిషన్ ఆఫీసర్ గారికి పంపిస్తారు. ల్యాండ్ అక్విజిషన్ ఆఫీసర్ వారు వీటిని ఆధారంగా తీసుకొని డ్రాఫ్ట్ నోటిఫికేషన్ను ప్రచురిస్తారు. సర్వే అధికారులు ఈ ఆధారాలపై సర్వే చేయడం మొదలుపెట్టి ఈ పనికి ముందు సర్వే అండ్ బౌండరీ యాక్ట్లోని సెక్షన్ 1 ప్రకారం నోటిఫికేషన్లో ప్రచారం చేయాలి. సర్వే ప్రక్రియలో భూములు అలైన్మెంట్ గీతలు వేసి ఎవరి భూమి ఎంత విస్తీర్ణం పోతుందో నిర్ధారిస్తారు. తాత్కాలిక మరియు శాశ్వత పటంలను తయారు చేసి తాత్కాలిక పటంలో కొత్తగా ఏర్పడిన భిన్నాల హద్దులను ఎరుపు సిరాతో, శాశ్వత పటంలో నల్ల సిరాతో గీయాలి. ఈ ఇతర రికార్డులు సబ్ డివిజన్ స్టేట్మెంట్స్ 2 కాపీలు, అఫిడవిట్ 4 BSO H13B ఆ సర్వే నెంబర్కు సంబంధించిన ఆర్ఆర్ నకలను ఈ రికార్డులను ఎల్ఓ గారికి సమర్పిస్తారు. వారు టెంటేటివ్ స్టేషన్ చేసి ప్రీ సెక్యూరిటీ నిమిత్తం సర్వే అధికారికి పంపిస్తారు. సర్వే అధికారి BSO 34 అప్రాక్సిమేట్ ప్రకారం సెక్యూర్ చేసి చెక్ మెమరాండంతో తిరిగి ల్యాండ్ అక్విజిషన్ గారికి పంపిస్తారు. తర్వాత ల్యాండ్ అక్విజిషన్ ఆఫీసర్ వారు డ్రాఫ్ట్ డిక్లరేషన్ విడుదల చేస్తారు. అవార్డు ఎంక్వైరీ నిర్వహించి రైతులకు పరిహారం చెల్లించిన తర్వాత మార్పుల కోసం మండల సర్వేయర్కు పంపిస్తారు. మండల సర్వేయర్ మాన్యువల్ రిజిస్టర్ 7 and BAలో నమోదు చేస్తారు. తర్వాత SNB యాక్ట్ 9192 ప్రకారం నిర్ణయం తీసుకొని నోటీసులు జారీ చేస్తారు. MRO గారి ద్వారా జారీ చేసిన 92 నోటీస్ తేదీ
నుండి 3 నెలల తర్వాత సబ్ డివిజన్ రికార్డులు సర్వే అధికారులకు ఫైనల్ సెక్యూరిటీ నిమిత్తం పంపబడతాయి. ఫైనల్ సెక్యూరిటీ అయి తిరిగి వచ్చిన తర్వాత మండల రికార్డులో మార్పులు చేసి సెక్షన్ 13 ప్రకారం ఫైనల్ నోటిఫికేషన్ ప్రదర్శించారు. ఇది మనకు బ్రూఫ్ నోట్స్ ఆఫ్ ల్యాండ్ అక్విజిషన్, భూసేకరణ. తర్వాత మనకు పట్టా డివిజన్ మరియు సబ్ డివిజన్ల మధ్య భేదాలు. ఇక్కడ పట్టా ల్యాండ్ను సబ్ డివిజన్ చేసేటప్పుడు ఎలాంటి లీగల్ ఫార్మాలిటీస్ పాటించిన అవసరం లేదు. ఇదే సబ్ డివిజన్లో ల్యాండ్ అక్విజిషన్ భూసేకరణలో సబ్ డివిజన్ పాటించినప్పుడు ల్యాండ్ అక్విజిషన్ ఎస్ఎన్బి యాక్ట్స్ ప్రకారం ఫార్మాలిటీస్ పాటించవలెను. తర్వాత పట్టా సబ్ డివిజన్లో సరిహద్దుల యందు సర్వే రాళ్ళు పాతన అవసరం లేదు. ల్యాండ్ అక్విజిషన్లో సరిహద్దు రాళ్లను కంపల్సరీ పాటించవలను. ఎఫ్ఎంబి మరియు సబ్ డివిజన్ స్టేట్మెంట్స్ ఒక కాపీగా తయారు చేసినా చాలు. ల్యాండ్ అక్విజిషన్లో ఎఫ్ఎంబి తాత్కాలిక స్కెచ్లు 2, శాశ్వత స్కెచ్లు 3, తదనుగుణంగా సబ్ డివిజన్ స్టేట్మెంట్స్ తయారు చేయవలసి ఉంటుంది. ఇచ్చట ఫుల్ సెక్యూరిటీ చేయడం అవసరం లేదు. ఇక్కడ ప్రీ సెక్యూరిటీ మరియు ఫైనల్ సెక్యూరిటీ చేయవలెను. సెక్యూరిటీ చేయకముందే గ్రామ లెక్కల్లో మార్పులు నమోదు చేయవచ్చును. ఇక్కడ ఫ్రీ సెక్యూరిటీ అయిన ఏదైనా గ్రామంలో లెక్కలు ఫైనల్ అయిన పిదప మండలం లెక్కల్లో మార్పులు నమోదు చేయవలెను. ఇక మనకు ఆటంకంలో ఉన్న ఇవి పట్టా సబ్ డివిజన్ అండ్ ల్యాండ్ అక్విజిషన్ సబ్ డివిజన్లో ఈ 5 మార్పులు అయితే ఉంటాయి. ఇందులో ఏది మన పట్టా సబ్ డివిజన్లో ఎస్ఎన్బి యాక్ట్ ప్రకారం నియమాలు పాటించడం అవసరం లేదు. పట్టా సబ్ డివిజన్లో సరిహద్దు అందు రాళ్లను పాతన అవసరం లేదు. ఎఫ్ఎంబి అండ్ సబ్ డివిజన్ స్టేట్మెంట్స్ను ఒక కాపీగా తయారు చేసినా చాలు. ఇచ్చట ఫైనల్ సెక్యూరిటీ చేయనవసరం లేదు. సెక్యూరిటీ చేయకముందే గ్రామ లెక్కల్లో మార్పులు కూడా చేయవచ్చు. ఈ సబ్ డివిజన్లో మన ల్యాండ్ అక్విజిషన్ భూసేకరణ సబ్ డివిజన్లో సబ్ డివిజన్ చేయనప్పుడు ఎస్ఎన్బి యాక్ట్స్ ప్రకారం లీగల్ ఫార్మాలిటీస్ పాటించాలి. సబ్ డివిజన్ సరిహద్దులందు రాళ్లను పాటించాలి. సందర్భంలో ఎఫ్ఎంబి తాత్కాలిక స్కెచ్లు 2, శాశ్వత స్కెచ్లు 3, తదనుగుణంగా సబ్ డివిజన్ స్టేట్మెంట్స్ తయారు చేయాల్సి ఉండును. ఇచ్చట ప్రీ సెక్యూరిటీ మరియు ఫైనల్ సెక్యూరిటీ చేయవలను. ప్రీ సెక్యూరిటీ అయిన ఏదైనా గ్రామము లెక్కల్లో ఫైనల్ సెక్యూరిటీ అయిన పిదప మండల లెక్కల్లో మార్పులు నమోదు చేయవలను. తర్వాత మనకు ఏమైనా ఆటంకములు ఉన్నప్పుడు మనము కొలవడానికి మనకు ఈ యొక్క త్రిభుజ మీటర్లు అనేది యూజ్ చేయడం జరుగుతుంది. స్వరూప త్రిభుజాల పద్ధతి, సిమిలర్ ట్రయాంగిల్ లైన్స్, సమాన త్రిభుజాల పద్ధతి, ఈక్వల్ ట్రయాంగిల్ లైన్స్. తర్వాత లంబ త్రిభుజాల పద్ధతి, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లైన్స్, సమత్రిభుజ పద్ధతి, ఈక్వలైజెంట్ ట్రయాంగిల్ దీర్ఘచతురస్ర పద్ధతి. అండ్ నెక్స్ట్ సమలంబ చతుర్భుజం, సమాంతర చతుర్భుజం, నదులు కాలువలు ఉన్నప్పుడు రివర్స్. ఇవన్నిటిని మనము క్యాల్కులేషన్ చేయడం జరుగుతుంది. వీటి ఆధారంగా మనం సర్వే అనేది చేయడం జరుగుతుంది. ఇంకొకటి మనకు ఆంధ్రప్రదేశ్ అండ్ రెవెన్యూ దానిలో మనకు భేదాలు ఉన్నాయి. ఇప్పుడు అదొకటి ఒక నిమిషం మాట్లాడదాం.